పెళ్లి చేసుకోకుండా, మగవాడి అవసరం లేకుండా స్వేచ్ఛగా, హాయిగా, ఒంటరిగా జీవితం గడపాలని ఎంతగా ఆశించిందో అంతగానూ భయపడుతోంది నీరజ ఇప్పుడలా ఉండడానికి. ఏమో, ఒంటరిగా ఉంటే ఏ అవాంతరం వచ్చి పడుతుందో, ఒక పురుషుడి సహాయం లేకుండా ఈ సమాజంలో, ఈ పరిస్థితుల్లో తనని తాను రక్షించుకోగలదా? రక్షించుకోవడం మాట అటుంచి అసలు ఒంటరిగా ఉండగలదా అని. ఆ సంగతి ఎన్ని మాటలో రుజువైపోయింది ఈ మధ్య మరీను. చిన్నప్పట్నుంచి మగవాడంటే ఒక రకమైన ద్వేషాన్ని, అసహ్యాన్ని పెంచుకుని ఏకాంతంగా జీవించాలని ఎంతో పట్టుదలగా ఉంటూ వచ్చింది. కానీ ఆనాడు తాగిన ఆ మైకంలో ఇష్టపడి శాస్త్రికి లొంగిపోయిన దగ్గర నుండి బేలగా అయిపోయి ఒక్కతే ఉండలేని స్థితికొచ్చేసింది. మగవాళ్ళని పూర్వంలా ద్వేషించడానికి ఇప్పుడు ససేమిరా తన మనసు ఒప్పుకోవడం లేదు. ఆనాడు శాస్త్రింట్లో జీవితంలో మొదటిసారిగా పొందిన ఆనందం వైపే శరీరం కూడా మళ్ళీ మళ్ళీ పరిగెత్తుతోంది. ఇప్పటికీ తనకి శాస్త్రంటే అసహ్యమే. కానీ తన అంతరాంతరాల్లో అతనంటే ఏదో కృతజ్ఞత, అభిమానమును. మనస్సిలా తనకి ఇష్టం లేని వైపు పరిగెత్తడం చూస్తే తన నిస్సహాయతకి ఏడుపొస్తోంది. శరీరం, మనస్సు కలిసి తన ఆధీనం తప్పి ఏవో మధుర భావాల వైపు అనుక్షణం పోతుంటే పూర్వం తనకుండే పట్టుదలంతా సడలిపోతోంది. ఈ పరిస్థితుల్లో తను శాస్త్రికి మళ్ళీ ఇంకోమారు లొంగిపోవచ్చు. నిజానికి తన శరీరం, మనస్సు తన మాట వినకుండా అటే పరుగులు తీస్తున్నాయి. వాటిని తను అణచలేకపోతోంది. తన అసక్తతని తలుచుకుంటే నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్పిస్తే తను చేయగలిగిందేం కనిపించడం లేదు. ఇలా తన మనస్సే తనకి ఎదురు తిరిగి శరీరం తన ఆధీనం తప్పి అవినీతికి పాల్పడే మాటైతే చిన్నప్పటినుంచి ఇంత పట్టుదల పెంచుకుంది ఎందుకు? ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందెందుకు? ఈ మాత్రానికి మీనాక్షిలా 2-3 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాను కదా! కానీ ఇక ముందు నేనా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నావి అనే కొన్ని అభిప్రాయాలు స్థిరపడి, వ్యక్తిత్వం పెరిగి, ఒక రకమైన స్వేచ్ఛకి, ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి అలవాటు పడి బింకంగా జీవిస్తున్న తను పెళ్ళనే ఆ పరిమితమైన హద్దుల్లో ఇమడగలదా? ప్రతి విషయంలోనూ సంఘర్షణ, ప్రతి అభిప్రాయంలోనూ వ్యతిరేకత వచ్చి ఆ వైవాహిక జీవితం కూడా నరకమైపోదు? పోనీ ఎలాగో సర్దుకుని జీవిద్దామని తను ఒకవేళ సిద్ధపడినా, ఇంత చదువుకుని, ఇంతగా వయసు ముదిరిన తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? చివరికి అప్పుడెప్పుడో సురేఖ చెప్పినట్లు వయసు మీరిన ఏ రెండో పెళ్లివాడో తప్ప తనకి వయసులో ఉన్నవాడు ఎవరూ దొరకరు. మనస్సంతా చికాకైపోసాగింది నీరజకి. ఏకాంతంగా ఇక ఉండలేదు తను. అలాగని వివాహం చేసుకోవడం తనకిష్టం లేదు. వివాహం అనేసరికి ఓటమిని అంగీకరించినట్లు ఇన్నాళ్ళు తను నమ్ముతూ వచ్చిన ఒక మహా సత్యమేదో ఇప్పుడు అమాంతం అబద్ధమైపోయి వెనక్కి తిరిగి తనని వెక్రిస్తున్నట్లు అనిపించసాగింది. ఉడుకుమోత్తనంతో ఏడుపొచ్చింది. ఏంటి చేయడం? అహోరాత్రాలు నిద్ర లేకుండా ఆలోచించింది. ఎన్నో రకాలుగా ఆలోచించింది. ఆఖరికి నిస్పృహ చెంది 1-2 మాటలు ఆత్మహత్య చేసుకుందాం అని కూడా అనుకుంది. చివరికి ఎటూ నిర్ణయించుకోలేక మనసుకి కొంత ఊరట కలిగిస్తుందనే ఉద్దేశంతోటే ఈ ప్రయాణం పెట్టుకుంది. నిజానికి తనకి గమ్యమంటూ ఏమీ లేదు. ఈ రైలు ఢిల్లీ వరకే వెళుతుంది అన్నారు కనుక అంతవరకే టికెట్ కొనుక్కుంది. కానీ లేకపోతే లోకం చివరి అంచుదాకా పిచ్చిగా అలా వెళ్ళిపోతూనే ఉండాలనుంది. ఈ రైలు ఎప్పటికి ఢిల్లీ చేరుకుంటుందో, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎక్కడికి బయలుదేరడమో. ఇలా రైలులో కిటికీ దగ్గర కూర్చుని గతాన్ని, వర్తమానాన్ని తలుచుకొని భవిష్యత్తులోకి ఊహిస్తున్న నీరజకి తనని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లయి ప్లాట్ఫారం మీదకేసి చూసింది. శ్రీనివాస్. ఏంటి నీరజ, ఎందాక వెళుతున్నావు? నాకో లెటర్ అయినా రాయలేదేం? ఎక్కడికి వెళుతున్నట్టు? అంటూ పెట్టి దగ్గరకొచ్చాడు. ఒక్క క్షణం నీరజకి మెదడు పనిచేయలేదు. ఇతనిక్కడ కనిపించాడేమిటి అని విస్తుపోయి పక్కకు చూస్తే అప్పుడు అర్థమైంది. తమ రైలు ఇప్పుడు చేరుకుంది నాగపూరు స్టేషన్ అని. శ్రీనివాసుని చూడగానే ఒక రోజున తను పడిపోబోతున్నప్పుడు అతను తన భుజాలు పట్టుకుని ఆపడం, ఆ సమయంలో తనకి కలిగిన విచిత్రమైన అనుభవం జ్ఞప్తికొచ్చింది. వెంటనే బుగ్గలు సిగ్గుతో ఎర్రబడి, గుండెలు మొత్తుగా బరువైన భావంతో నిండిపోయాయి. ఇంతలో శాస్త్రితో తనకు కలిగిన అనుభవం జ్ఞాపకం వచ్చి ముఖమంతా విషాదంగా మారిపోయింది. తప్పు చేసిన వ్యక్తిలా ఆత్మీయుల ముందు తలెత్తుకోలేకపోయినట్లు సిగ్గుతో తలదించేసుకుంది నీరజ. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా చలాకీగా పలకరించే నీరజ ఇప్పుడు తను పలకరించినా సమాధానం చెప్పకుండా తల వంచుకుని మౌనంగా ఉండిపోవడం చూసేసరికి శ్రీనివాస్కి అనుమానం వేసింది. ఎంతవరకు ప్రయాణం అన్నాడు. చెప్పలేను. పోనీ తిరిగి ఎప్పుడొస్తావు? నీరసంగా నవ్వి అదీ చెప్పలేను అంది నీరజ. దాంతో శ్రీనివాస్కి కొంత అర్థమైంది. ఈమె ఏదో బాధలో నిస్పృహ చెంది ఎక్కడికో బయలుదేరింది అని గ్రహించాడు. ఈ పరిస్థితుల్లో ఈమెను వదిలేస్తే ఏ అఘాయిత్యమైనా చెయ్యొచ్చు అనుకుని, ఓ పూట ఇక్కడ ఉండి ఈ ఊరు చూసి వెళుదుగాని దిగు అన్నాడు.
కాదు, మళ్ళీ వచ్చినప్పుడు దిగుతానులే అంది. ఇప్పుడు ఢిల్లీ దాకా టికెట్ కొనేశాను. టికెట్ వృధా అవుతుంది అంది. నేనొస్తే ఎక్కడుండను? హాస్టల్లో నీకు ఇబ్బంది కదా అంది. వద్దులే అంది. కానీ శ్రీనివాస్ ఆమె చెబుతున్న అభ్యంతరాలేమీ పట్టించుకోకుండా ఓ పక్క నుంచి ట్రైన్ బయలుదేరుతుంటే ఆమెని సామానుని దింపేసి ఓ హోటల్కి తీసుకువెళ్ళాడు. స్నానం భోజనం చేసి స్థిమితపడ్డాక హోటల్లో గది తలుపు దగ్గరకు చేరవేసొచ్చి "ఉమ్, ఈ మారు చెప్పు, నువ్వెందుకు బయలుదేరావు, ఏమిటి విశేషం అంటూ అడిగాడు. తనకంటే 2-3 ఏళ్లు చిన్నైన శ్రీనివాస్ చిన్నప్పటినుంచి అమాయకుడుగా ఉంటూ తన చేత మీనాక్షి చేత ముట్టికేలు తిన్న కుర్రాడు. ఈవేళ పెద్ద అరిందెల తనని ఓదార్చి కష్టాల్లో ఆదుకునే స్థితిలో ఉన్నాడు. అతను ఆప్యాయంగా అడిగిన ఆ ప్రశ్నకి నీరజకు ఒక పక్క నుంచి సంతోషం, మరో పక్క నుంచి విషాదం ముంచుకొచ్చి కళ్ళు నీళ్లతో నిండాయి. శ్రీనివాస్ వెంటనే త్రొట్టుపడి దగ్గరగా వచ్చి చేతి రుమాలతో కళ్ళు తుడిచి ఛ, ఎప్పుడూ ఎంతో నిర్లక్ష్యంగా ధైర్యంగా ఉండేదానివి, ఈ కన్నీళ్ళేమిటి, అసలు ఏం జరిగింది అని బుజ్జగిస్తూ అడిగాడు. అతనలా ఓదారుస్తూ ఉంటే నీరజకి దుఃఖం పెళ్ళుకొచ్చింది. కట్టలు తెంచుకునొస్తున్న బాధని ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసి కొంచెం సేపటికి స్థిమితపడి కళ్ళు తుడుచుకుని శ్రీనివాస్ కేసి చూసింది. అతని ముఖంలో ఎంతో సానుభూతి, మరెంతో ఆందోళన కనిపించాయి. దాంతో చలించిపోయి నీకు మీనాక్షికి చెప్పకొన్ని రహస్యాలున్నాయి నా జీవితంలో. జరిగిన సంగతులన్నీ చెప్పినా నువ్వు సానుభూతితో నన్ను సరిగ్గానే అర్థం చేసుకోగలవు. పైగా మనసుని మండించేస్తున్న వేదనని ఆత్మీయులకు చెప్పి బాధ వాళ్లతో కలిసి పంచుకుంటేనే కొంత ఉపశమనంగా ఉంటుంది అంటూ తన చిన్నప్పటినుంచి వివాహం పట్ల ఏర్పరచుకుంటూ వచ్చిన వైముఖ్యం రాను రాను వయసు పెరిగి ఏకాంతం ఎక్కువేసరికి తనలో తల ఎత్తిన అశాంతి, సంచలనం, ఒకనాటి బలహీనమైన పరిస్థితుల్లో తను శాస్త్రికి వశమైపోయిన సంగతి, వాటి నుంచి ఏకాంత జీవితం పట్ల తనకేర్పడిన విరక్తి, పురుషునితో కలిసి జీవించాలనే ఆకాంక్ష, పెళ్లి చేసుకోవాలి, చేసుకోకూడదు అనే తీవ్రమైన ఆలోచనల ఇరుకున పడి ఎటూ నిర్ణయించుకోలేక తను పడుతోన్న మానసికమైన క్షోభ, ఇదంతా విపులంగా చెప్పి కిటికీలోంచి బయటకు చూస్తూ వాడిపోయిన ముఖంతో మౌనంగా ఉండిపోయింది నీరజ. ఆ స్థితిలో నీరజని చూసేసరికి శ్రీనివాస్ చలించిపోయాడు. ఎంత పట్టుదలగా పెంకితనంగా ఉండే వ్యక్తి ఎంత బేలగా విచారంగా మారిపోయింది. హృదయమంతా జాలితో నిండిపోయింది. నీరజ అన్నాడు ఆవేదనతో. నీరజ అతని కళ్ళలోకి చూసింది. ఇలా మానసికంగా బాధపడే కంటే నీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోకూడదు? పెళ్ళా? ఒక మాట శీలం పోగొట్టుకున్న స్త్రీని ఎవరు పెళ్లాడతారు? మోసగించి పెళ్లాడడం నాకిష్టం లేదు. అలాగని తెలిసి తెలిసి నాలాంటి స్థితిలో ఉన్నదాన్ని పెళ్లి చేసుకునే ఉదారులు ఈ లోకంలో ఉండరు. ఉండరనేమిటి, ఉంటే ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా అటువంటివాడు మరీ తెలివి తక్కువవాడు, అజ్ఞాని, అసమర్థుడు అయి ఉంటాడు. లేదా జీవితంలో అన్ని అనుభవాలతోటి రాటుదేలి కరుకు హృదయంతో, అహంకారంతో అన్నింటికీ తెగించిన కఠినుడైన అయి ఉంటాడు. ఈ 2 రకాల మనుషుల వలన నాకు సుఖం లేదు. తెలివి తక్కువవాణ్ణి ప్రేమించలేను, దుర్మార్గుణ్ణి సహించలేను. ఈ రెండూ కాకుండా నిన్ను సానుభూతితో అర్థం చేసుకునే మంచివాడుంటే? నీరజ ఒక క్షణం ఆలోచించి అలాంటి వాడైతే నా అదృష్టమే కాని అంటూ ఆగిపోయింది నీరజ. ఏం ఆగిపోయేవేం అన్నట్లు చూశాడు శ్రీనివాస్. నాకెందుకో పెళ్ళంటే మనసు ఎదురు తిరుగుతోంది శ్రీనివాస్. నాలాంటి మానసిక ప్రవృత్తి ఉన్నవాళ్ళకి పెళ్లి లాభం లేదు. పెళ్ళనగానే ఒక గుహ, పంజరం, ఉరిత్రాడు, ఊపిరాడిన ఒక చీకటి కొట్టు జ్ఞాపకం వస్తాయి. అందుకు బహుశా చిన్నప్పటినుంచి నాకు పెళ్లిపై ఏహేభావాన్ని కలిగించిన మా టీచరు కారణం కావచ్చు. లేదా మా అమ్మలాంటి దురదృష్టవంతుల జీవితాల్ని చూడడం కొంత కారణమేమో. లేదా నా ప్రకృతే అలాంటిదేమో. అయినా చూసావా చిత్రం, పెళ్ళంటే ఇలా ద్వేషించే నాకు ఇప్పుడిప్పుడు పురుషునితో కలిసి జీవించాలనే కాంక్ష బయలుదేరుతుంది అంది నీరజ శ్రీనివాస్ కేసి చూస్తూ. పోనీ అలాగే చేయి. నీకు నచ్చిన అనుకూలమైన పురుషుణ్ణి ఎన్నుకుని అతనితో కలిసి జీవించు, పెళ్లి చేసుకోకుండా. అందుకు అంగీకరించే వ్యక్తి దొరకద్దా? దొరికినా ఆ తర్వాత అతను స్వేచ్ఛని అరికట్టి నా మీద అధికారం చెలాయించడానికి నమ్మకం ఏమిటి? అలాంటి వాళ్ళు దొరికితే? పిచ్చి శ్రీనివాస్, అలాంటి సామర్థ్యం, సానుభూతి, మంచితనం అన్నీ ఉన్న మగవాళ్ళు ఉండరు. ఎందుకుండరు? పెళ్లి చేసుకోకుండా నాతో ఉండమంటే ఉంటారా? ఆ, నిక్షేపంలా. ఉదాహరణకి నువ్వు ఉంటావా అలాగా నాలాంటి స్త్రీకి బాయ్ ఫ్రెండ్గా? శ్రీనివాస్ సమాధానం చెప్పలేదు. చూసావా అంటూ నీరజ విషాదంగా నవ్వింది. శ్రీనివాస్ తొట్రుపడి నవ్వకు, ఆగు. ఈ సంగతి నన్ను సావకాశంగా ఆలోచించుకొని 1-2 రోజుల్లో స్థిమితంగా ఆలోచించుకుని నీకే విషయం చెబుతాను. ఉంటే నేనే ఉంటాను నీకు బాయ్ ఫ్రెండ్గా అన్నాడు. ఒక్క మాటు ఆనందంతో లేచి నుంచుని నిజంగానా? అయితే 2 రోజులు కాదు, 2 నెలలు ఆలోచించుకో, ఏ అభ్యంతరం లేదు.
అందాక నేను ఈ ఊళ్ళోనే నీ నిర్ణయం కోసం వేచుంటాను అంటూ పట్టలేని సంతోషంతో అతని దగ్గరగా వెళ్ళి అతని రెండు చెంపలు నిమిరి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతని తలని తన గుండెలు కదుముకుని తలపై ముద్దు పెట్టుకుంటూ ఎంత మంచివాడు శ్రీనివాస్. నీ చిన్ననాటి స్నేహితురాలి కళ్ళలో ఆనందాన్ని పండించడం కోసం నువ్వు ఈ త్యాగం చేస్తున్నావా? ఎంత అమాయకుడివై నువ్వు. నా స్వార్థం కోసం నిన్ను నీ భవిష్యత్తుని బలి చేస్తున్నానా నేను? ఏమో, నాకేం తెలీదు. నేను చేస్తోంది తప్పు కాదని మాత్రం అనిపిస్తోంది. నువ్వు కూడా సంతోషంగా నా మీద ప్రేమతోనే ఆలోచిస్తున్నావుగా. బాధగా బలవంతంగా ఏం కాదుగా అంటూ ఆవేశంలో ఏదేదో మాట్లాడేసి సంతోషంతో ఏడ్చేసింది నీరజ. సారథికి కామేశ్వరరావుకి బాగా నిద్ర పట్టింది అని అనుకున్న తర్వాత మీనాక్షి నెమ్మదిగా లేచి వెళ్లి అవతల గదిలో లైటు వేసింది. స్విచ్ చొప్పుడుకి సారథికి మెలకు వచ్చింది. చూస్తే మీనాక్షి ఇటు అటు బెదురుచూపులు చూస్తూ తత్రపాటుతో కాగితం కలం తీస్తోంది. టేబుల్ దగ్గర చాలాసేపు రెండు చేతులతోటి తల పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది. ఆ తర్వాత తలెత్తితే చెంపల మీద నుంచి కారుతున్న కన్నీళ్లు లైటు వెలుగులో జిగేలమన్నాయి. కారుతున్న కన్నీళ్లు తుడుచుకోకుండా కాగితం మీద ఏదో రాయసాగింది. పక్క గదిలో చీకట్లో పడుకునున్న సారథికి అవతల గదిలో లైటు వెలుగునున్న మీనాక్షి ఆమె చేస్తున్న పని అంతా కనిపిస్తూనే ఉంది. ఏడుస్తూ ఏంటలా రాస్తోంది? ఈ అర్ధరాత్రి వేళ రాయవలసినంత అవసరం ఏమొచ్చింది? ఏదో రహస్యమైంది, అర్జెంట్ అయింది ఏమో. కళ్ళ వెంబడి నీళ్లు ధారగా కారుతున్నాయి. గడిచిన మధ్యాహ్నం తనకి ఆమెకి మధ్య జరిగిన ఘర్షణ ఫలితమేమో ఈ దుఃఖం. అదేదో రాస్తోంది. సరే, తర్వాత ఏం చేస్తుంది? అర్ధరాత్రి వేళ చీటీలు రాసిపడేసి ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు, సంఘటనలు కొన్ని జ్ఞాపకం వచ్చాయి అతనికి. దాంతో అతను నిలువెల్లా కంపించిపోయాడు. మీనాక్షి అలా చేస్తుందా? ఏం చేస్తుందో అని ప్రాణాలు ఒగ్గబట్టి అటే చూస్తున్నాడు. ఒకవేళ ఏ మందైనా నోట్లో పోసుకోబోయినా, తలుపు గడియ తీసుకుని బయటకు వెళ్లబోయినా తను వెంటనే లేచి వారించాలి అనే దృఢ నిశ్చయంతో సిద్ధంగా ఉన్నాడు. కానీ రాయడం పూర్తి చేశాక మీనాక్షి అలాంటివేం చేయలేదు. రాసిన కాగితాన్ని మడిచి రాధాకృష్ణుల విగ్రహం కింద పెట్టి కళ్ళు తుడుచుకునొచ్చి పడుకుంది. ఇదేంటి? అయితే ఆత్మహత్యకు ముందు రాసే చీటీ కాదన్నమాట. మరైతే ఎవరో చూడకుండా ఇలా అర్ధరాత్రి రాయడం ఎందుకు? అలా దాచడం ఎందుకు? అదేదో ముఖ్యమైన కాగితం అయి ఉండాలి. ఎవరికీ తెలియకూడని రహస్యమేదో అందులో ఉండుంటుంది. ఆమె జీవితానికి సంబంధించిందేమో. ఏమో, ఏదైనా ఆ చీటీ కనుక తను చూస్తే తనకి మీనాక్షి రహస్యాలు కొన్ని తెలియచ్చు. ఇలా నిర్ణయించుకుని బాగా గంటన్నర ఆగి మీనాక్షికి బాగా నిద్ర పట్టిందనే నమ్మకం కుదిరాక ఆ చీకట్లోనే తడుముకుంటూ వెళ్ళి లైట్ కూడా వేయకుండా కేవలం ఆనమాలు ప్రకారం ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళి చీటీ తీసుకునొచ్చి తలగడ కింద పెట్టుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, రహస్యంగా దాన్ని ఎప్పుడు చదువుదామా అని తహతహపడుతుండగానే నెమ్మదిగా కునుకు పట్టేసింది సారథికి. మర్నాడు ఉదయం పూట ఆ చీటీ చదవడానికి సారథికి అవకాశమే కుదరలేదు. ఇంటి పనుల హడావిడిలో మీనాక్షి కూడా ఆ చీటీ సంగతి పట్టించుకోలేదు. సారథి భోంచేసి కోర్టుకు వెళ్లబోతుంటే, అబ్బాయి, ఈ రాత్రి బస్సులో నేను విజయవాడ వెళ్ళిపోతానురా అన్నాడు కామేశ్వరరావు. వెళుదురుగానిలేండి, నేను సాయంత్రం వస్తానుగా అంటూ సారథి వెళ్ళిపోయాడు. బార్ రూములో ఓ మూలకు వెళ్లి స్థిమితంగా కూర్చుని క్రితం రాత్రి దాచిన చీటీని జేబులోంచి తీశాడు. చదవబోయేసరికి విద్యుద్ఘాతం తిన్నవాళ్ల అదిరిపడ్డాడు. అది మీనాక్షి వాళ్ల మామయ్యకి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంతో దాని అసలు సంగతి బయటపడుతుంది. దీంతో మీనాక్షి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తేలిపోతుంది. కోపంతో మండిపోతూ వేగంగా కొట్టుకున్న గుండెలతో ఉత్తరం చదవనారంభించాడు సారథి. మావయ్య, నువ్వు జాగ్రత్తగా చదువుకుంటున్నట్లు తలుస్తాను. నేను ఇన్నాళ్లకి ఆయనతో కలిసి జీవించడానికి నిన్న హైదరాబాద్ రాగలిగాను. ఇన్నాళ్ళు ఆయన నన్ను కాపురానికి తీసుకురాకపోవడానికి 2 కారణాలున్నట్లు వారి మాటల వల్ల నిన్న తెలిసింది. ఒకటి, ఆయనకు ఒక అందమైన వితంతువుతో గాఢ పరిచయం ఉంది. అందుకు నేను నిర్ఘాంతపోలేదు. ఏమంటే, ఏకాంతంగా ఉన్న పురుషుడు, అందులో అంత అందమైన స్త్రీ సమీపంలో కరిగిపోవడం ఆశ్చర్యం కాదు. నిశ్చలంగా ఉండడమే ఆశ్చర్యం. ఆమె వల్ల నా సంసారానికి అన్యాయం జరుగుతుందని నేను భయపడ్ను. ఏమంటే, నేనంత సౌందర్యవతిని కాకపోయినా కొన్నాళ్లు జాగ్రత్తగా ఓర్పు వహించి నెమ్మదిగా ఆయన మనసుని నా వైపు మళ్లించుకోగలను. ఆ ఆత్మవిశ్వాసం నాకుంది. అయితే ఆ అవకాశమే నాకు లేదు. అందుకు నన్ను ఇంతవరకు కాపురానికి తీసుకురాకపోవడానికి గల 2వ కారణమే అడ్డొచ్చింది. ఆ 2వ కారణం ఏంటో చెబితే నీ మనసు కూడా బాధపడుతుంది. నిన్న ఆయన నోటి వెంట విన్నప్పుడు నేను నిస్తేజురాలనే పోయాను. ఆయనకేం సమాధానం చెప్పలేక మానుపడి ఉండిపోయాను. నీ మీద నాకు అంత ఆప్యాయత, అభిమానం ఉండడానికి చిన్నప్పటినుంచి మనిద్దరం ఒకే చోట పెరగడం కారణమని, ఆపేక్ష ఉన్నవాళ్ల గురించి తరచూ మాట్లాడతామని,
ఇతరుల దగ్గర అనుకోకుండా వాళ్ళ ప్రస్తావనే తెస్తూ ఉంటామని, నువ్వు నాకంటే 2 ఏళ్లు చిన్న అని, చిన్నప్పటి నుంచి నిన్నొక తమ్ముళ్ళా నేను చూసుకుంటున్నానని, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అమాయకంగా బ్రతుకుతున్న నీ మీద జాలి, ఆదరణ తప్పకుండా ఉంటాయని ఆయనకి అర్థమయ్యేలా నేనెలా చెప్పడం? చెప్పినా కొందరికి కొన్ని విషయాలు అర్థం కావు. మగవాడి మీద ఆడదానికి అభిమానం ఉందంటే ఎంత చదువు, సంస్కారం ఉన్న వాళ్ళకైనా ఒకే అర్థం వస్తుంది. కానీ విశాలమైన ఉన్నత భావం రాదని నాకు నిన్ననే తెలిసింది. నేను ఈ విషయంలో బహుశా ఆయనతో సర్దుకోలేను. నేను నిర్దోషినని నిరూపించడానికి ప్రయత్నమూ చేయలేను. ఇది విషయం అని దోషిలా నిలబడి సంజాయిషించుకోవడం అంటేనే నా మనసు ఎదురు తిరుగుతోంది. పోనీ ఆయనంతటా ఆయన నిజాన్ని తెలుసుకుని అనుమానాన్ని పోగొట్టుకుంటారంటే ఆ అవకాశం కనిపించడం లేదు. ఇలా నా పౌరుషానికి, ఆయన అనుమానానికి మధ్య మా అనుబంధం నలిగిపోయి చివరికి ఆయన నాకు దూరమైనా కావచ్చు. విడాకులిచ్చినా ఇవ్వవచ్చు. ఈ స్థితి ఎలా చక్కబడుతుందో మరి. నా బాధల్లా ఒకటే. ఈ నా జీవిత పరిణామానికి నాకెంతో ఆప్తుడివి, ఏమీ ఎరుగని అమాయకుడివైన నువ్వు పరోక్షంగా కారణం కావడం. ఏం చేస్తాం మావయ్య? ఈ లోకంలో దోషులు కాని వాళ్ళెంతమంది శిక్షలు అనుభవించడం లేదు? అలాగే నువ్వు నేనును. మరుంటా మీనాక్షి. ఉత్తరం పూర్తి చేసేసరికి సారథికి కళ్ళు చీకట్లు కమ్మి లోకమంతా ఒక్కసారిగా గిరున్న తిరిగి ఆగినట్లనిపించింది. ఇన్నాళ్ళు తను ఎంత పొరపాటు పడ్డాడు. ఉదాసీనంగా ఉంటూ ఎంత హింసించాడు మీనాక్షిని. తాను నిన్న అలా ఇష్టమొచ్చినట్లు అన్నందుకు ఆమె అంతగా ఇలా బాధపడిందన్నమాట. నిజమే. లేని మాటంటే ఎవరికైనా బాధే. సుందరికి తనకి అక్రమ సంబంధం ఉన్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు తనకి ఎంత పిచ్చికోపం వచ్చింది. అవును, ఎవరికైనా అంత బాధే కలుగుతుంది. మగవాడు కనుక తను కోపంతో గబగబా 4 మాటలు అనేశాడు. పాపం ఆడది కనుక మౌనంగా ఏడుస్తూ తన బాధనంతా అర్థం చేసుకునే ఆప్తుడికి రాసుకుంది. కావాలని కోరి పెళ్లి చేసుకున్న భార్యతో హాయిగా జీవించలేక లేనిపోని అనుమానం పెట్టుకుని ఈ 2, 3 ఏళ్లు మానసికంగా ఎంతో క్లేశాన్ని తాను అనుభవించాడు. ఆమెను క్షోభ పెట్టాడు. ఏమైనా ఇదికిలా సాగడానికి వీల్లేదు. తన పొరపాటు చెప్పి మీనాక్షిని తను దగ్గరకు తీసుకోవాలి. జరిగిందంతా మరిచిపోమ్మని చెప్పాలి. ఈ ఎడబాటంతా ఒక విరహానికిలాగా భావించి ఇక ముందు ఆనందంగా జీవించాలి. ఈ సంగతి సుందరికి తెలిస్తే ఏమనుకుంటుందో, ఇంత అనుమానపు మనిషిని నవ్వుతుందో, కేకలేస్తుందో. మీనాక్షి హృదయంలో సుందరి పట్ల ఉన్న అనుమానాన్ని కూడా తను పోగొట్టాలి. అలా ఇద్దరి మనసులు అనుమానాలు పోయి స్వచ్ఛంగా నిర్మలంగా అయినప్పుడే దాంపత్య జీవితం పాలసముద్రం మీద పూల పడవలా సాగిపోతుంది. తమ దాంపత్యం అలాగే సాగాలి, సాగుతుంది. ఇలా ఉద్వేగంగా ఆలోచించి కేసులన్నీ గబగబా వాయిదాలు వేయించుకుని ఉత్సాహంగా ఇంటికొచ్చేశాడు సారథి. మీనాక్షితో ఎప్పుడు మనసు విప్పి మాట్లాడదామా, ఎప్పుడు తన హృదయంలో బరువు తగ్గించుకుందామా అని తాతాలాడసాగాడు సారథి. తనని నవ్వుతూ పలకరించడం, కళ్ళతో కోరికని ప్రేమని కనబరుస్తూ మాటిమాటికి తన కేసి దొంగచూపులు చూస్తూ ఉండడం, అవసరమున్నా లేకపోయినా దగ్గరగా వచ్చి సాయం చేయబోవడం, కోర్టు నుంచి పెందరాళే వచ్చేసి సరదాగా ఇంట్లోనే ఉండిపోవడం, ఇదంతా చూస్తుంటే సారథిలో ఎంత మార్పొచ్చింది చెప్పమా అని ఆశ్చర్యపోసాగింది మీనాక్షి. ఇంట్లో మామగారు ఉండిపోయారు కనుక కానీ, లేకపోతే అతని ఆనందం పర్యవసానమేమిటో తనకి అనుభవంలో కూర్చుండును ఈ పాటికి. ఆయనిలా సరదాగా సంతోషంగా ఉంటే తనకింక కావలసిందేముంది? తను ఎన్నో తీయని కలలు కని వివాహం చేసుకుంది ఇందుకే కదా. కానీ తన కలలు కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. లేకపోతే నిన్నటి ఆ సంఘటనేమిటి? ఆ సుందరేమిటి? ఆమెతో ఈయనకి ఆ పరిచయం ఏమిటి? ఇదంతా ఏంటని అడిగినందుకు తనని అంతలేసి మాటలని, మావయ్యని తనని అనుమానించడమేమిటి? ఈ అనుమానం వల్లే ఇన్నాళ్ళు కాపురానికి తీసుకురాలేదు అనేసరికి తాను విభ్రాంతురాలైపోయింది. ఇలాంటి వ్యక్తితో తను కాపురం చేయగలదా? లాభం లేదు. ఆయనకు అనుమానం పోదు. అలాగని పోనీలేని తను సరిపెట్టుకోలేదు. తనలా ఆయన కూడా నిష్కల్మషంగా ప్రేమించకపోతే తను ఆయనతో కాపురం చేయలేదు. సుందరతో ఏదో సంబంధం ఉందనేసరికి ఆయనకంత కోపం వచ్చిందే. లేనిదాన్నంటే తనకెంత పౌరుషం వస్తుంది? అకారణంగా వేసిన అపనిందని భరించగలదా? ఈ ఆలోచనలతో మీనాక్షికి తను కూడా ఇలా అకారణమైన అపనిందనే సుందర్ మీద, ఆయన మీద వేసిందా అనిపించింది. అందుకే ఆయనకంత కోపం వచ్చిందేమో. అయితే కావచ్చు. అందుకే ఎన్నాళ్ళ నుంచి నిప్పులా గుండెల్లో దాచుకున్న ఆ అనుమానాన్ని వెళ్ళగక్కారు. అయితే ఆయనకి సుందరికి మధ్యనున్న సంబంధం తనకి మావయ్యకి మధ్యనున్న సంబంధం లాంటిదేనా? నిజమా? ఇదే నిజమైతే భగవాన్ మా ఇద్దరి మనసుల్లోంచి ఆ అనుమానాల్ని పోగొట్టి మా మనసుల్ని మలినంపోయిన అద్దాల్లా స్వచ్ఛంగా నిర్మలంగా చేసి మా జీవితాల్లో అంతులేని సంతోష ఆనందాల్ని పండించు అంటూ రాధాకృష్ణుల విగ్రహానికి మనసులోనే నమస్కరించింది మీనాక్షి. అలా నమస్కారం చేస్తుంటే రాత్రి తను ఆ విగ్రహం కిందుంచిన చీటీ జ్ఞాపకం వచ్చింది.
తీసి జాగ్రత్త చేసి మామయ్యకి పోస్ట్ చేద్దామనుకుంటుంది. కానీ ఎదురుగుండా సారథి కూర్చుని క్రీగంట తనని చూస్తున్నాడు. సరేలే తర్వాత తీసుకోవచ్చు కదా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. తండ్రి నిద్రపోవడం వలన ఒకమారు వంటింట్లోకి వెళ్లి మీనాక్షిని పలకరిద్దామనుకున్నాడు సారథి. కానీ వీధిలో పోస్ట్ మ్యాన్ కేక విని గేటు దగ్గరికి వెళ్ళాడు. మీనాక్షికి తన కేరాఫ్తో ఎవరో ఉత్తరం రాశారు. కవరు చింపన మానన అని తటపటాయించి ఇతరుల లెటర్ చదవడం తప్పు అయితే అయింది. ఇది చదివితే మీనాక్షి గురించి తనకి పూర్తిగా అర్థమవుతుంది. ఒక మంచి జరిగేటట్లయితే ఒక తప్పు జరిగినా పర్వాలేదు అనుకుంటూ గేటు దగ్గరే ఉండిపోయి కవరు చింపాడు. డియర్ మీనాక్షి, నువ్వు ఈ పాటికి హైదరాబాద్ మీ ఆయన దగ్గరకు వెళ్ళుంటావని మీ అమ్మ శ్రీనివాస్కి రాసింది. అందువల్ల నీకు ఈ ఉత్తరం హైదరాబాద్ రాస్తున్నాను. నేను నాగపూర్ నుంచి ఈ లెటర్ రాస్తున్నానేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? అవును, నేనిప్పుడు ఇక్కడే ఉన్నాను శ్రీనివాస్తో. అంటే అర్థం కాలేదా? శ్రీనివాస్ లాంటి అనుకూలుడు, అమాయకుడు అయిన ఓ మంచి కుర్రాడు నాకు నాలాంటి వయసు, డబ్బు, అందం, తెలివి ఉన్న ఓ గడుసు పిల్ల అతనికి దొరకడం, ఇద్దరం కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడం, ఇదంతా ఒక చిత్రమైన సంఘటన కదూ. మీ దంపతుల్లా పెళ్లి చేసుకోకపోయినా మా జీవితాలు కూడా తీయని స్నేహంతో హాయిగా వర్ధిల్లుతాయి అనే విశ్వాసం నాకుంది. మీది సాంప్రదాయమైన కలయిక, మాది మోడర్న్ జంట. అది సరే, వచ్చే పండక్కి మమ్మల్ని అక్కడికి రమ్మంటారా? మీరిక్కడికి వస్తారా? త్వరలో మీ ఇంట ఉయ్యాల తొట్టి వెలుస్తుందనే వార్త నీ దగ్గర్నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే నీ నీరజ. నవ్వుకుని లెటర్ మడిచి జేబులో పెట్టుకుంటూ పెద్ద బరువు తీరినట్లు శ్వాస వదిలి, అయితే శ్రీనివాసు జీవితం నీరజతో ముడిపడిందన్నమాట. మీనాక్షికి అతనికి ఏ సంబంధం లేదని తేలిపోయింది అనుకున్నాడు సారథి. ఆ ఆలోచనతో అతని హృదయం మీనాక్షి మీద అభిమానం, ఆప్యాయత, అనురాగాలతో పూర్తిగా నిండిపోయింది. ఆ రాత్రి తండ్రిని బొస్సెక్కించొస్తూనే మల్లెలు, గులాబీలు కొని పట్టుకొచ్చాడు సారథి. తలుపులు గడివేసొచ్చి పక్క మీద మల్లెలు జల్లి గులాబీలు మీనాక్షి జడలో తురిమి ఆమెని మంచం దగ్గరకు లాలనగా నడిపించుకొచ్చాడు సారథి. భర్తలో వచ్చిన ఈ మార్పుకి పట్టలేని సంతోషంతో ఆశ్చర్యపోతూ అతని కౌగిలిలో పరవశించి కరిగిపోతూ దివ్య లోకాల్లో తేలిపోతున్నట్లు అమరానుభూతిని పొందసాగింది మీనాక్షి. శృతి తప్పింది అనుకున్న తన జీవితంలో ఇక నవరాగాలు పలుకుతాయా? ఆమెని మంచం మీద తన దగ్గర కూర్చుండబెట్టుకుని చెక్కిలి నిమురుతూ, నిన్ను ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేదు, అనుమానించాను. సుందర పట్ల కూడా నువ్వేం అనుమానాలు పెట్టుకోకు. అసలు ఈవేళ ఏం జరిగిందంటే అంటూ ఇంకా ఏమో చెప్పబోతున్న సారథి నోటిని మృదువుగా తన చేతులతో మూసి, ఉష్, ఇప్పుడు ఈ మధురమైన సమయంలో ఏం మాట్లాడకండి. మీ గుండెల మీద తలపెట్టుకుని హాయిగా నన్ను నేను మరిచిపోనివ్వండి. మాటలేమి వద్దు అంటూ మీనాక్షి అతని కళ్ళల్లోకి కోరికల హరివిల్లులా ఓరగా మొత్తుగా చూసింది. అప్పటి వరకు పడిన విరహాన్ని, అప్పుడు పొందుతున్న ఆనందాన్ని, ముందు ముందు అనుభవించే సౌఖ్యాన్ని అన్నింటినీ మరచి తమని తామే మరిచి పరస్పర ఆలింగనంలో తన్మయులై ఉండిపోయిన సారథి మీనాక్షులకు తెల్లవారిందని, కొడుకు పుట్టినరోజు పిలుపుకై వచ్చి సుందరి తలుపు తడుతోందని, కోటి కోట్ల ప్రభలతో నూతన జీవితాన్ని లోకానికి ప్రసాదించే నిమిత్తం లేత సూర్యుడు తూర్పు కొండల మీద ఎర్రగా నవ్వుతూ లేస్తున్నాడని ఏమీ తెలియవు. మధురానందమైన స్వర్గం నుంచి వాళ్ళకింకా మెలకువే రాలేదు. ఇంకా తలుపు తీయని ఆ జంటను చూసి సుందరి నవ్వుకుంది తీయగా. వెచ్చగా సూర్యభగవానుడు నవ్వుకున్నాడు. ఇంతటితో శృతి తప్పిన వీణలు అనే నవల కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.